కార్తీక్ లేవరా. ఏంటమ్మా? లేవరా, టైం అవుతుంది, లేవరా. కార్తీక్ లేవరా, మీ నాన్న ఊరికి వెళ్తున్నారు, ఆయన బస్ స్టాండ్ లో వదిలిరారా. నడిచి వెళ్ళమని చెప్పమ్మా. రే నా మాట వినరా, లేవరా. ఇంకా లేవలేదా? అదేం లేదండి, రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు, అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. లేదు నాన్న, రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు. పార్టీయా? ఈయనకు రేపు పని బాట లేదు. ఎలా నటిస్తున్నాడో చూడు. గుడ్ ఈవినింగ్ డాడీ. తాగొచ్చాడే వీడు. ఎవరా మోహన్ చూడు, దొంగ పూలు పట్టేవాళ్ళగా. పోదరా. నాన్న ఊదమంటే పీల్చుకుంటున్నాడు. రేయ్ ఊదరా. తంతో ఏమిట్రా, ఊదమన్నానా? నా మాట వినండి. ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి? నేను వాడిని అడుగుతాను కదా, మీరు ఉండండి. ఏమిట్రా కార్తీక్, ఎందుకు ఇలా చేస్తున్నా? లేదమ్మా, కావాలని అలా చేయలేదు. ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపిచ్చారు, అందుకే. అప్పుడంతా కక్కేశానమ్మా. ప్రామిస్. ప్రామిస్ ఏమిట్రా ప్రామిస్? ప్రామిస్ చేయడం అంటే వీడికి హల్వా తిన్నట్టే. వీడి ఫ్రెండ్స్ తాగించుంటాడు. వినండి, కొట్టకండి. మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు. హరిశ్చంద్రుడు మరి. రే కార్తీక్, కాళ్ళు చేతులు కడుక్కొని మీ నాన్న బస్ స్టాండ్ లో వదిలేసి రానా. అలాగమ్మా. టాక్సీ. వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఎంత అయింది? 100 రూపాయలు మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ. లోపల ఏం జరుగుతుందో ఈ రోజు తేల్చేస్తానే. నా జెనీ మీద నేనే డౌట్ పడ్డామా? జెనీ చీర మార్చేసుకోవచ్చుగా. ఎందుకు? ఏ 2 రోజులేగా అయింది, ఈ రోజు వద్దు. ఏమైంది? చెప్తే వినండి, ఈరోజు తుడిస్తే చాలు. నువ్వు ఒకదాన్ని. తొందరపడకండి, వెయిట్ వెయిట్, మెల్లగా. ఫేస్ మాత్రం తుడిచేస్తానంటావా? అవును. సరే ఓకే. అమ్మయ్య, నేను ఊసినట్టు ఏమీ జరగలేదు. జీసస్ నీకు తోడుగా ఉంటారు. నేను వెళ్ళొస్తాను స్టీఫెన్. జెనీ, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ స్టీఫెన్, ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు. దీనికెందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? ఈ స్టెల్లా నీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్. చాలా థ్యాంక్స్ జెనీ. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. Yes. నా పేరు కార్తిక్. నేను చూసిన మొదటి రోజు నుంచే నాలో ఏదో తెలియని ఫీలింగ్. దాన్ని ఎలాగైనా నీతో చెప్పాలని రోజు సైకిల్లో నీ వెనకాలే కుక్క పిల్లలా తిరిగాను. అందుకు తగ్గ సందర్భం కూడా నాకు దొరకలేదు. ఈ ఊళ్ళో అందరూ నువ్వు తిరిగిపోతావని తప్పుగా మాట్లాడుకుంటున్నారు, కానీ నేను అది నమ్మలేదు. ఎందుకంటే నువ్వు మంచిదనువని నాకు మాత్రమే తెలుసు. ఇంత ఫీలింగ్తో ఉన్న నేను అసలు విషయం నీకు చెప్పకపోవడం తప్పనిపించింది. అందుకే నీతో చెప్దామని డైరెక్ట్గా వచ్చేసాను. ఐ లవ్ యూ. I love you. 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 అసలు ఏమైందిరా నీకు? గోవిందా, అన్నయ్య నిన్ను హీరోయిన్
మాట్లాడుకుంటున్నారు నువ్వు నోర్మివే ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా అది తట్టుకోలేకపోతున్నాడు మీరంటే వాడికి అంత ప్రేమ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉన్నాడని ఒక్క ముక్క కూడా రాసిన పాపాన్ని పోలేదు. ఈ రోజు ఏమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. ఆహా, తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.